అందరికీ నమస్కారం. బీవీపీ మేలుకొండి టీవీ ద్వారా ఈరోజు పూచికత్తు అంటే ఏంది? ఆ వ్యక్తికి సమాజంలో మంచి పలుకుబడి అన్నీ ఉంటాయి. డబ్బిచ్చే వ్యక్తి ఆ వ్యక్తి మీద విలువలు ఉంటాయి కాబట్టి ఆ వ్యక్తి మీద నమ్మకంతో ఉంటాడు. మధ్యలో విలువ లేని వ్యక్తి ఉంటాడు, డబ్బు తీసిపోయేవాడు. వాళ్ళు మహాప్రమాదకరం. సుమి, మీరు సమాజంలో మేలుకోండి. ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసము అడ్డం పెట్టుకుంటారు మిమ్మల్ని. ఆ డబ్బు చేతను కూడా ఏం చేస్తాడంటే, ఆయన ఉంటే నాకు నమ్మకం, నువ్వు నాకు నమ్మకంలే, ఆయన పిలుచుకురమ్మంటారు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు తెలివితేటలు డబ్బు తీసుకుంటారు చూడు, ఏంది స్వార్థ బుద్ధితో ఎంతకైనా తెగిస్తారు. 3, 4, 5, 10 వడ్డీ అంటారు. కానీ ఇతనికి ఏమి తెలీదు, మధ్యలో ఉండేవాడు, మధ్యవర్తిత్వంగా ఉంటాడే అని. లాలూచి తెలియదు, లావాదేవీలు ఏమి తెలియదు. ఇరికిచ్చేసేయాలా మనిషిని, ఇరికిచ్చేస్తే ఆడికి అయిపోయి అతను బతుకు ఏమవుతుంది? కేవలం కథం దుకాణం బంద్, ఏముండదు, నిలబడిపోవాలి. రోడ్డు మీద వచ్చి నట్టోడ్డు మీద నిలబడిపోవాల్సిందే. అన్నీ అమ్ముకొని అన్నీ పోగొట్టుకొని వాళ్ళు వడ్డీలు కూడా కట్టుకోలేక రోడ్డు మీద దిక్కులేని పక్షం మాది నిలబడాల్సిందే. ఇది జరుగుతున్నాయి సమాజంలో. అందుకేనండి మీరు పెట్టిండేది బీవీపీ మేలుకొని అని. 40 ఏళ్ల పైచిలుకు అనుభవంతో చెప్తున్నాను నేను మీకు. అనుభవంతో మీకు ముందుకు వచ్చి చెప్తున్నా. ఎందుకంటే ఇలాంటి స్వార్థపరులు ఉండారు, తీసుకొని పోతున్నారు, ఇరక్కపోతున్నారు. మధ్యవర్తి ఎక్కడైనా చూడిపో, ఎక్కడైనా కానీ ఒక షూటింగ్లు కాదు ఏ దాంట్లో కానీ పెట్టినాడంటే మధ్యవర్తి నిద్ర ఉండదు, మనశ్శాంతి ఉండదు, ఆఖరికి ఫ్యామిలీలో కూడా ఇబ్బందులు తెచ్చుకుంటారు. ఇది నగ్న సత్యాలని నేను చెప్పేది. జాగ్రత్తగా మెలగండి. ఎవ్వరికి కూడా పూచిపడొద్దండి. పూచిపడి నెత్తికి కుంపటి తెచ్చుకోకండి, పతనం అయిపోతారు. మధ్యవర్తే పతనం అయిపోయేది. నువ్వు పూచిపడినావు కట్టంటారు, కట్టక తప్పదు, తీసుకొని ఎస్కేప్ అవుతారు. వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారు? నీ మీద ఎన్నో రాళ్ళు, ఎన్ని విధాలు ఎన్నెన్నో సంధిస్తారు. ఎందుకంటే వాళ్ళు నీచమైన బుద్ధి, నీచమైన మనస్తత్వంతో బతుకుతారు సమాజంలో. నీచంగా వాళ్ళ సమాజమే వాళ్ళను వెలివేసి ఉంటుంది. ఆ వెలివేసిన వాళ్ళను సమాజంలో వెలివేసిన వాళ్ళు కూడా ఉంటారు. అంగబలం, ఆర్థిక బలం అని ఉండి వాళ్ళు ఇంకా నీచనంగా ఉంటారు. ఎట్టంటే అనుకుంటారు కానీ వాళ్ళు ఏదో దురదృష్టం అదృష్టం కలిసి రావచ్చేమో కానీ సమాజాన్ని పనికొచ్చే వాళ్ళు కాదు. వాళ్ళు నిష్కృష్టమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు వాళ్ళు. అట్లాంటోళ్ళను మనం పట్టించుకోకూడదు. దయచేసి ఇట్లాంటోళ్ళు